డామినేటింగ్. సో narrate చేసినప్పుడు ఏమనిపించింది? మీరు ప్రేమంలో ఆల్రెడీ మల్లార్గా అక్కడ ఒక రోల్ లో ఒక ఇమేజ్ లో ఉన్నారు. ఈ రోల్ చెప్పగానే మీకు ఏమనిపించింది భానుమతి రోల్ చెప్పినప్పుడు? జనరల్ గా మనకి విమెన్ ఇలా ఒక క్యారెక్టర్ వచ్చినప్పుడు చాలా సమ్ టైమ్స్ కొంచెం ఇరిటేటింగ్ గా ఉంటుంది కదా, ఎందుకు ఇలా ఓవర్ యాక్టింగ్ చేస్తుంది అని అలా ఒక డౌట్ కూడా వస్తుంది. నేను ఆలోచించాను, ఇది కరెక్ట్ గా నాకు వస్తుందా ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలీదు, తెలుగు వస్తుందా తెలీదు, అండ్ ఫస్టే చెప్పారు నీ వాయిసే కావాలి ఈ క్యారెక్టర్ కి, కొంచెం బోల్డ్ గా ఉంది, ఈ క్యారెక్టర్ కూడా బోల్డ్ క్యారెక్టర్, ఈ వాయిస్ కావాలి. సో నాకు చాలా డౌట్ వచ్చింది, ఓ ఇంత కావాలా, క్యారెక్టర్ లో కాంట్రాస్ట్ ఉంది అండ్ వాయిస్ మీది కావాలి అంటే లాంగ్వేజ్ నేర్చుకోవాలి ఆబ్వియస్లీ. బట్ ఇది అన్ని ఐ డోంట్ నో, ఇట్ జస్ట్ హ్యాపెండ్, అలానే అయింది. అండ్ నాకు వెన్ ఐ హర్డ్ ఇట్ ఐ ఫెల్ట్ ఒక క్యారెక్టర్, ఒక ప్లాట్ ఉంటే అందులో ఏ క్యారెక్టర్ ఉంటే అక్కడ ఒక మీనింగ్ ఉండాలి. ఈ ఫిల్మ్ లో చూస్తే అందరికి ఒక మీనింగ్ ఉంది. నాన్న ఒక పెద్ద రోల్ ప్లే చేస్తారు ఈ అమ్మాయి డిసిషన్స్ లో, అత్తమ్మ ఒక లవింగ్ మదర్ గా ఉన్నారు, సిస్టర్ అంత లవ్ ఉంది, బ్రదర్ ఇన్ లా వరుణ్ ది బ్రదర్ అండ్ కుట్టి పిల్ల బుజ్జి. సో వాళ్ళందరూ ఒక ఏం చెప్పాలి, దే ఓన్ ద రోల్, they changed into that role itself. So if you see in the set, it will be like a mini family. Every girl in Telangana, you know, భానుమతి క్యారెక్టర్ కి అట్లా కనెక్ట్ అయిపోయి అలా ఉంటే నాకు అదే పెద్ద హ్యాపీనెస్. ఎందుకంటే ఒక క్యారెక్టర్ ప్లే చేసినప్పుడు కనెక్ట్ అవ్వాలి కదా. సో నాన్ తెలుగు అమ్మాయి ఇలా చేసి అయితే అదే నాకు పెద్ద గిఫ్ట్ ఆర్ అవార్డ్ అని చెప్పాలి. సో అదే నాకు సంతోషం. సో ఒక టఫ్ క్వశ్చన్ అడుగుతాను, అక్కడ మలర్ క్యారెక్టర్, ఇక్కడ భానుమతి క్యారెక్టర్, ఏది బాగా ఇష్టం మీకు? రెండు అని చెప్పొద్దు, ఇష్టం అని నేను చెప్పను. బాగా నచ్చిన క్యారెక్టర్, యు డిడ్ బోత్ ది రోల్స్ రైట్? నచ్చింది, ఇద్దరు నచ్చింది. ఎందుకంటే నాకు తెలియదు అప్పుడు నేను ఈవెన్ స్క్రీన్ లో అక్సెప్ట్ చేస్తారు అని. నేను హీరోయిన్స్ చూసినప్పుడు ఐ వాస్ థింకింగ్ ఇలా ఫీచర్స్, నేనే చూసినప్పుడు ఇలా ఫీచర్స్ ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా యాక్ట్ చేయాలి, నాకు ఒక మైండ్ థింకింగ్ ఉంటుంది కదా. బట్ నేను యాక్ట్ చేసినప్పుడు ఐ వాస్ థింకింగ్ ఎవరైనా ఏమైనా చెప్తారా, అదే నాకు వద్దు. బట్ మలయాళం ఫిల్మ్ కదా, ఎవరికి తెలియదు, ఎందుకంటే నా ఫ్రెండ్స్ అన్ని తమిళ్, సో ఎవరికి తెలీదు మలయాళం ఫిల్మ్ చేశాను అని. బట్ అది పెద్ద సక్సెస్ అయిన తర్వాత అందరూ నా వాయిస్ గురించి, నేను పింపుల్స్ ఉంటే కూడా నో షీ లుక్స్ వెరీ ప్రిటీ అని చెప్పారు. సో నాకే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ దట్ యాజ్ అ పర్సన్ ఆల్సో ఐ ఇవాల్వ్డ్. అందుకే అది నాకు అది ఒక టర్నింగ్ పాయింట్ లాగా ఉంటుంది. బట్ భానుమతి నాకు ఒక పెద్ద సర్ప్రైజ్, ఎందుకంటే నాకే తెలీదు నేను ఎలా చేస్తానా అని. బట్ అది చేసిన తర్వాత అందరూ అప్రిషియేట్ చేశారు కదా, అదే పెద్దది. సో ఇద్దరిలో పెద్ద ప్లస్ పాయింట్స్ ఉంది, ఏది పెద్దది ఏం తెలియదు, బట్ ఇది నాకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చింది. ఎందుకంటే మల్లర్ లాగా నేను జనరల్ గా ఉంటాను, అదే రియల్ లైఫ్ లో మల్లర్ లాగా ఉంటాను, రియల్ లైఫ్ లో అదే నా క్యారెక్టర్, అలానే ఉంటాను, చాలా లౌడ్ లేదు. బట్ ఇదిలో చాలా వేరే అమ్మాయి లాగా ఉన్నాను కదా, సో అది నాకు పెద్ద సర్ప్రైజ్ అని చెప్పి